అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్సభ పరాజయాలు ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఓటములతో క్యాడర్ డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కనీస స్థాయిలో సీట్లు సాధించిన పార్లమెంటు ఎన్నికల్లో బోని కూడా కొట్టకపోవడం పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అయినా బీఆర్ఎస్ అగ్రనేతలు మౌనంగా ఉండటంపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీని బలోపేతం చేసే ఆలోచన, పార్టీని బతికించుకోవాలనే ఆరాటం అధినాయకత్వంలో కనిపించడం లేదనే భావన క్యాడర్లో ఏర్పడుతుంది. ఇప్పటి వరకు పార్టీ పరిస్థితిపై సమీక్షలు కూడా లేకపోవడంతో కింది స్థాయి నేతల్లో నిరుత్సాహం ఏర్పడింది. ఒక రకంగా అధిష్టానం వైఖరితో పార్టీ పరిస్థితి ఆత్మహత్య చేసుకున్న తీరుగా మారిందనే చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు పార్టీ మారగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరొక వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. అయినా పార్టీ పెద్దలు నిమ్మకు నీరెక్కినట్లు ఉండటం శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లా, మండల స్థాయి వరకు కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని, కార్యకర్తల్ని కలుస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో క్యాడర్లో భరోసా లేకుండానే పార్లమెంట్ ఎన్నికలకి వెళ్లి ఘోరంగా బోల్తాపడింది. 17 సీట్లలో పోటీ చేసిన గులాబీ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయింది. 8 లోక్సభ స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక ఓట్ల శాతాన్ని సగానికి పైగా కోల్పోయింది. ఓటమి తర్వాత ఆయన మేల్కొన్నారా అంటే అది లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేసి సైలెంట్ అయ్యారు. గులాబీ దళపతి కేసీఆర్ జాడే లేదు. ఓటమిపై ఇప్పటి వరకు సమీక్షలు లేవు. దీంతో శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని తిరిగి గాడిలో పెట్టాలనే ఆలోచన పార్టీ పెద్దలకు అస్సలు ఉందా అనే భావన క్యాడర్లో వ్యక్తమవుతోంది. పార్టీ కమిటీలన్నీ రద్దు చేసి కొత్త కమిటీల నియామకం ద్వారా జోష్ నింపే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినా అది జరగలేదు. వరుసగా 2 పెద్ద అపజయాలు తట్టుకొని నిలబడడం చాలా కష్టమే. అది తెలిసి కూడా అధినాయకత్వం ఎందుకు సైలెంట్గా ఉందో క్యాడర్కి అంతు చిక్కలేదు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అగ్రనేతల్లో మార్పు రాలేదని అంటున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలని అడ్డుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీయే కారుని కబలించడానికి సిద్ధమైంది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయింది. ఫోన్ ట్యాంపరింగ్ అస్త్రం కేటీఆర్కి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశం కేసీఆర్కు మెడకు చుట్టుకునేలా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేస్తేనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా నిలబడగలమని బీజేపీ భావిస్తుంది. ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఏదో ఒక రీతిలో ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. కనుక బీఆర్ఎస్ పార్టీ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవడమే కేసీఆర్కి పెద్ద సవాల్గా మారింది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. అది ఈ ఎన్నికకు పరిమితం కాకుండా బీజేపీ ఆ ఓటు బ్యాంక్ ని తమ వైపు తిప్పుకుంటే కారుకి మరింత డ్యామేజ్ ఖాయం. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆలోపు కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలి. అక్కడ ఓడితే పార్టీ మనుగడకే ప్రమాదం. అసలు ఎందుకు ఓడిపోయాం, ఒక్క సీట్ కూడా రాకపోవడం వెనుక కారణం ఏంటి అనేది పరిశీలన చేసుకోవాలి. 39 మంది ఎమ్మెల్యేలున్నా ఒక్క ఎంపీ కూడా ఎందుకు రాలేదు, తమ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర 36 స్థానాల్లో ఎందుకు వెనుకబడ్డాం అనేది గుర్తించి లోపాలు సరిదిద్దుకోవాలి. ఇప్పటికే సెకండ్ ప్లేస్ లోకి బీజేపీ వచ్చింది. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరొక వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ 2 జాతీయ పార్టీల్లో దూకుడును ఎదుర్కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసిన తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ ను పరిగణలోకి తీసుకోలేదు. అందుకే ఆ పార్టీ 0 సీట్లు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్ లోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టుకోవడం కేసీఆర్కి కష్టమే. అందుకే క్యాడర్లో భరోసా నింపి ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకొని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపాలి. లేకుంటే పార్టీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.